హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది. చాలా అరుదుగా ఆదివారం కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజుకు ఇంటి ముందు కట్టిన గుమ్మడి కాయలను, పట్టికీలను, కలబంద మొక్కలను, నిమ్మకాయలను మార్చేసేవారు. అంటే ఇంటి ముందు దిష్టి వస్తువులను మార్చుకునేవారు, లేదా కొత్తవి ఆ రోజున దిష్టి వస్తువులను కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావాలి. ఈ రోజుకి ఎన్నో అతీంద్ర శక్తులు ఉన్నాయి. ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. బంగారం నగలు కొనుక్కుని ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. మందార చెట్టు గురించి మన అందరికీ తెలుసు. అందరి దగ్గర మందార చెట్టు ఉంటుంది. కనీసం వీరికి ఒక మందారం చెట్టు అయినా సరే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార చెట్టు ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామంది మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందారం చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందారం యొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎంత పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తున్నారు. దేవత పూజకు కూడా మనం ఈ మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవత వృక్షాలలో మందారం చెట్టు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన 5 దేవత వృక్షాలలో మందారం చెట్టు కూడా ఉంది. మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచంద్ర, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందారం చెట్టు. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలుగా అంటారు. ఈ దేవతా వృక్షాలలో మందారం చెట్టు ఉండటం వలన దీని వలన ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అని కాలాల్లో పూలు పూస్తే ఈ మందారం చెట్టు మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారి అందరికీ ధనానికి లోటు ఉండదు. ఎర్ర మందారం పువ్వును దేవత ఆదరణలో ఎవరైతే వినియోగిస్తారో వారికి కోరిన కోరికలు ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వలన అంతా శుభమే కలుగుతుంది. ఈ చెట్టు పూలు అంతా పూసిన మందారం చెట్టు చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలు కూడా మందారం చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఎర్ర మందారం పువ్వులు తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. కొందరు పూలతో కట్టిన మాలను దేవత ఆధారణకు ఉపయోగించుకుంటారు. మందార మొక్కతో ఆధ్యాత్మికంగా పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో లాభాలు కలిగి ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పరంగా కూడా ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇంటి దగ్గర పెంచుకుంటారు. ఎవరైతే ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. మరి ఇంటి ముందు అయితే మందారం చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావు. ధనధాన్యాలకు లోటు ఉండదు. కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి. మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను ఉంచకూడదా అంటే పెంచవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగులో మందార చెట్ల నుండి పెంచడం వలన రావు. గనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే పింక్ కలర్లో పూల్లో ఉండే మందారం చెట్లను మాత్రమే పెంచండి. ఇక మందారం చెట్టు దగ్గర ఈ పరిహారాలు చేస్తే అయితే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ మందారం చెట్టు భాను అమావాస్య రోజున మీకు కనబడితే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరియు ఈ భాను అమావాస్య రోజున మందారం చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే ఎంతో శక్తివంతమైంది కనుక ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఈ రోజు చీపిరి
అమావాస్య రోజున పొరపాటును కూడా చీపురును కొనకూడదు. ఈ రోజున చీపురును కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైతే ఎక్కువ మందిని నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈ రోజున చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది. ఇలా నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇలా పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజుకు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈ రోజున ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టకూడదు. అంటే అమావాస్య రోజున ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది మహిళలు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ ధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి చేసే సంపాదించిన ధనంలో కొన్ని బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజులలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటుందో వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారు బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందారం చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు అంటున్నారు. ఈ పరిహారం ఆడవారే కాదు, బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు. ఈ రోజున మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందారం చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించిన వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందారం చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. కోసిన తర్వాత మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఈ మందార ఆకు పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి. అంటే ముందు రోజు కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే మీకు ఈ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలను వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు, కొన్ని శనగలను మందార ఆకు మీద పెట్టి వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలనుంది, కానీ దానికి సరిపడ ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా కారణాల వల్ల నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారు ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తర్వాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చేసి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడి ముందు మందార ఆకులతో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక 24 గంటలు వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసి ఆవుకు పెట్టండి. ఆవు లేకపోతే కాకులకు కానీ, పక్షులకు కానీ, కోకిలకు కానీ పెట్టేయండి. ఆకు మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారు ఆ చెట్టు మొదట్లో పడవేయండి. సాధారణంగా స్త్రీలు అందరికీ బంగారం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు. ఇంత పేదరికంలో అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పుడకంత బంగారం కూడా ఉండదు. వేరే ఆడవాళ్ళు మాత్రం బంగారం
కొని చెవి దిద్దులు, చైన్లు, గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొత్తవిగా చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండో అదే కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేదు అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఇలా ఈ పేదరికంతో బాధపడుతూ బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని బాధపడే వారందరూ కూడా అయినా ఈ బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారు చెవి దిద్దులను, బంగారు చైన్లను కొనుక్కోవాలి అనుకునేవారు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలను కొనుక్కునే అవకాశం వస్తుంది. ఈ పరిహారం అనే స్త్రీలు ఎంత శ్రద్ధగా చేసుకుంటే అంత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఈ అమావాస్య రోజునే కాదు, మీకు వీలు కుదిరినన్ని సార్లు, అంటే 3 అమావాస్యలు లేదా 5 అమావాస్యలు కానీ 7 అమావాస్యలు కానీ ఈ పరిహారం చేయండి. ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువగా బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా. ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.